చింత చిగురు పప్పు చేసుకుందామా. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అనిపిస్తుంది ఇది కూడా ఒక రెసిపీనా అని. సిటీలో ఉండి పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలకైతే తెలుస్తుంది చింత చిగురు పప్పు యొక్క టేస్ట్ ఏంటో. చింత చెట్టు దగ్గరికి వెళ్ళి నేను మా మమ్మీ ఇద్దరము కలిసి చింత చిగురు అయితే కోసుకుని చింత చిగురులో ఏవైనా ముదురు పుల్లలు ఉంటే తీసి చింత చిగురును శుభ్రం చేసి పెట్టుకోండి. కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకునేసి వాటర్ ను యాడ్ చేసుకుని కారము, ఉల్లిగడ్డలు కడిగి పెట్టుకున్న చింత చిగురును, ఒక టమాటాను, కొంచెంగా పసుపును యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోండి. మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేసాక కుక్కర్ ని ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పొయ్యాక రుచికి సరిపడినంత సాల్ట్ ను యాడ్ చేసుకొని పప్పు గుత్తితోటి చక్కగా మెదుపుకోండి. పప్పు బాగా వేగాక చింత చిగురు పప్పులోకి యాడ్ చేసుకోవటమే. నార్మల్ గా పప్పు ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటాం. చింత చిగురు యాడ్ చేసాం కాబట్టి పప్పుకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఈ సమ్మర్ సీజన్ లో ఒక మంచి రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఎండాకాలంలో మామిడికాయలను ఏ విధంగా అయితే రెసిపీస్ చేసుకుంటామో అలానే చింత చిగురుతో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. వేడి నుండి చింత చిగురు పప్పు వేసుకునేసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.